ఉత్తా చేతుల ఉంచా పిల్ల. హాయ్ గైస్, ముందుగా ముక్కోటి దేవుళ్లకు నాగుల పంచమి శుభాకాంక్షలు. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీకి, మన ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం. ఒక్కసారికి చూడండి. ఇది నేను చేసిన ఇది నేను చేసిన నాది కాపీ కొట్టుకుంటే చేస్తుండు, అయినా కనత్తలేదు. గంట అవుతుంది అది పట్టుకొని ఉండబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు సమరి వేసింది ఈ నాగదేవతని. ఇప్పుడు నేను ఇంకో నాగదేవత చేస్తున్నా, నాగరాజుని చేస్తున్నా. సమీర నాగదేవత చేసింది, నేను నాగరాజుని చేస్తున్నా. ఓడేది మంచిగా ఉంటుందో మీరే చెప్పండి. సరే చూద్దాం. కంట అల్లాడుతున్నావు ఫ్రెండ్. ఫస్ట్ అయితే ఇట్లా అనాలి, ఎందుకంటే ఇది తలకాయ అన్నట్టు తోక అవుతుంది అన్నట్టు అట్లా. తలకాయ అన్నట్టు తోక అవుతుంది అన్నట్టు అట్లా. సేమ్ నేను ఎట్లా చేసిన అట్లానే చేస్తుండే. ఇక నువ్వు నా దగ్గర నేర్చుకో, నీ దగ్గర నేర్చుకోలేదు. నువ్వు నా దగ్గర నేర్చుకో, నీ దగ్గర నేర్చుకోలేదు. మీకంటే రొట్టెలు చేసి చేసి అలవాటు అయిపోయింది. పిండి ఎట్లా అవుతుందని నాకే. మరి నేను చేస్తంటే ఎందుకు వద్దంటున్నావు? మరి నేను చేస్తలేవు. చూడండి ఫ్రెండ్స్, ఎవరు నచ్చిందో ఒకసారి చెప్పండి. ఈ సమీర, మై గాడ్, ఇది నాది, ఇది నాది. ఎంతైనా బా నీది సూపర్ వచ్చింది. నాకు అయ్యో ఇవి వచ్చేసి అంకి పుల్లలు పడిగేయన్నమాట. నాగ పడి అంటారు కదా. అయ్యో చూపెట్టు నా పాం. ఇక ఇప్పుడు మనకు పిండి జిల్లాలంటే ఇలా పోయాలి. ఇట్లా ఉందని తెలిస్తే సంవత్సరం సంవత్సరం వచ్చేదాన్ని నేను తెలుసా అత్తమ్మ. మనం సంవత్సరం సంవత్సరం రావాలా? సరేనా? సరే అప్పుడే అత్తమ్మ ఎక్కువ వంటలు అవుతున్నాయి తెలుసా. మనం తెచ్చుకున్నాం కానీ మస్తుంది ప్లేస్ కూడా. అబ్బా మడల్ మడల్ అను అను సూపర్ మడల్, సూపర్ మోడల్. అమ్మా భక్తులు బాగా జరిగినాడు. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాడు నాగులపేట గుడికి. కానీ ఒకప్పుడు ఇట్లా గుడి కట్టారంట. ఏమో నేను వచ్చుడుతో గుడి అయింది. నేనైతే సో లక్కీ. ఓ అమ్మ నాగమ్మలు మంచి పట్టుకో. నేను చేసిన మళ్ళా నువ్వు ఇలా నేను చేసిన. బా శివయ్య పార్వతమ్మ తల్లి. అన్న ఎప్పుడు వచ్చినావు అన్నాను? దేవుని ప్రసాదం అది కొబ్బరికాయలు. కాదు పెట్టొచ్చినావు, భలే వచ్చినావు. అన్న ఆయ చెప్తురా అన్న నీకు, అదే ఆయ చెప్తురా. ఓం నాగరాజాయ నమః. శ్రీ నాగమ్మ తల్లి. నాగమ్మ తల్లి విగ్రహాలు మంచిగా ఉన్నాయి కమ్మ. ఒక్క నాగమ్మ కాదు, రెండు నాగమ్మలు కాదు, ఎన్ని నాగమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నాగమ్మలన్నీ ఇక్కడనే పిలిచినాయా అని బాపు? అక్క నాగమ్మలన్నీ ఇక్కడనే పిలిచినాయా? అన్నీ ఇక్కడనే పిలిచినాయా? ఓ గ్రేటే. దేవుని కొయ్యాలి, దేవుని కొయ్యాలి.
బొట్టు పెట్టిన ఆరగెత్తున్నాడు అది అరే ఇంకా మన మత్తవాళ్ళు ఉన్నాయి అబ్బా. అన్నా ఎప్పుడు వచ్చిర్రే తెల్ల కూడా బలా వచ్చినాయండి అయిపోయింది దర్శనం మీకు రాలే అక్కేది అక్క ఇప్పుడు అన్న చూసినావే ఎట్లా పుట్టినాయి నాగమ్మ తల్లి షాక్ అవుతున్నా నేనైతే చిన్న చిన్నవి పుడుతున్నాయి మళ్ళా రాయన్ బాబు పెడుతుండు పెద్ద నాగమ్మ తల్లి గడు ఉందా నా పెద్ద నాగమ్మ తల్లి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నాగమ్మ తల్లి ఎలా పుట్టుతున్నాయి ఇంకా పుడుతున్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఇక్కడ వచ్చి దర్శించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నిజస్వరూపంగా ఇక్కడ వెలిసిన విగ్రహాలు చూడండి ఎలా వెలిసినాయో మీరే చూడరు ఒకసారి నవగ్రహాల చెట్టు తిరగండి తిరిగిరా నేను ఆల్రెడీ తిరిగినా ఇక మా బావ అయితే తిరుగుతుండే ఇప్పుడు నవగ్రహాల చుట్టూ ఎప్పుడైనా 9 తిరగాల ఫ్రెండ్స్
వెళ్ళవాడ ఇంత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ గిఫ్ట్ పిల్లలు చిట్టి ప్రశాంత్ తీసుకోరు చిట్టి అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి పెట్టినా కూడదు కదా ప్రసాద్ ఓకే ఓకే అందరు చల్ల ఉండాలి అందరూ చల్లగా ఉండాలి వెళ్ళ వెళ్ళ వేదనల గంగరాం బావ చూడు మమ్మల్ని ఒకటేసారికి గుర్తుపడతాడా ఇప్పుడు వీడియో ఎత్తుడు గ్రీష్మ నువ్వు అంజి బిడ్డవు అమ్మా నేను వాళ్ళు మరి నేను వాళ్ళు నువ్వు అలా చిన్న కొడుకు ఇంకొక ఎవరు మంచిదేనా చెప్పు చెర్రీ చెర్రీ బాగా గమనిస్తుండు ఇలాంటి వాళ్ళకు దేవుడు టాలెంట్ బాగా ఇస్తాడు కదా అందుకే ఓకే 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 ఉంటుంది గుడి అయితే మంచిగా కట్టారు నెంబర్ 1 నాగమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అన్న నాకు ఒక డౌట్ ఇక్కడ నాగమ్మ విగ్రహాలు అలాగనే వెలిసినాయా విగ్రహాలు గత 1000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఇక్కడ గ్రామానికి పేరు కూడా నా అన్న అక్షరం మీదే నాగులపేట అని పేరు ఇస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయి తలుపు తట్టినా నా అన్న అక్షరం మీదే నాగలక్ష్మి, నాగరాణి, నాగరాజు, నాగేంద్ర, నాగారెడ్డి, నారాయణ రెడ్డి ఇవే నా అన్న అక్షరాల మీద వస్తాయి. స్కూల్లో కూడా టీచర్లు ఈ నా అన్న అక్షరంతో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే 1 2 3 4 అనే పిలుస్తారు. చాలా విశిష్టత ఉంది ఇక్కడ. కోరుకున్న మన కోరికలు నెరవేరుతాయి. కొంగు బంగారం అవుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతానం అవడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడం ఇక్కడ చాలా దేవుని మహిమ ఉంది. నిజంగానే ఒక్క నాగమ్మ తల్లి కాదు, కొన్ని కోట్ల నాగమ్మ తల్లి వెలుస్తున్నాయి ఇక్కడ. ఈ నాగమ్మ తల్లి దగ్గర మా కొడుకుకు 4-5 సంవత్సరాల దాకా ఎక్కడెక్కడ తిరిగినాం, హాస్పిటల్ బీచ్లో తిరిగినాం. ఎక్కడ కాలే ఈ నాగమ్మ తల్లి దగ్గరికి వచ్చి మా అన్నకి ఇక్కడనే 9 వారాలు వచ్చిన పెద్ద కొడుకు ఇక్కడ కుమారుడు ఇక్కడనే పుట్టిండు. ఈ నాగలమ్మ మొక్కుతూనే మా కుమారుకు మనవాడు పుట్టిండు. మల్లియలో నాగ మల్లియలో గణేశపురముల వెలసి వాళ్ళందరూ వచ్చింది కదా. సాపవలసిన పెరుగు ఉన్నది అక్కడ, పెరుగు అక్కడ కూసపో. నే అమ్మకి ఇట్లా అందరు వేసుకొచ్చుకుంటారు. అడుగు కూసపో సాపవలసినపో. మనోళ్ళే మా బాబాయిలు అందరూ వంటలు అయితే ఎన్ని భాషలు కొడితే అంత స్పీడ్ మీద పట్టిస్తారు. ఇంకోటి 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 సమీరకు అమ్మ ఆడ సాపాటు అడుగుతుందమ్మా. ఇక్కడ కాళ్ళు అవుతులే అంటారు అందరికి. అక్కడైతే మీరు ఇక్కడ సెపరేట్ ఎందుకు పానీపూరా? అన్నం తిన్నాక పానీపూరి తిని పెడతా. ఓకేనా? ఫస్ట్ మనకు దేవుని ప్రసాదం కదా అట్లా చూసినా మా అన్న ఎంత మంచిగా తింటుండే బుద్ధిగా.
మాన కోసమన్న తిను, మాన కోసమన్న తిను. ఇలా నాగుల పంచమి అందరికీ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అయితే పొద్దున్నే దేవుళ్ళ పూజలు చేసి నాగులపేటకు వచ్చి పుట్టల పాలు పోసి అక్కడనే కూరలు అన్నాలు అది పన్నీర్ కర్రీ అన్నీ అడగచ్చుకున్నాం అక్కడనే. కానీ ఇక్కడ సంతర్పణ పెడతారని నేను అనుకోలే. అందుకనే మా అన్నాలన్నీ కార్లలో ఉన్నాయి, మా కూరలన్నీ కార్లలో ఉన్నాయి. ఇక దేవుని ప్రసాదం కాబట్టి దేవుని ప్రసాదమే వేసుకొచ్చుకొని ఇక్కడ శాప పరుచుకొని అందరం స్వీకరిస్తున్నాం. దేవుని అమ్మా తిన్నారు కదా, తిన్నాం. కానీ నాకు ఒక కోరిక, నాన్న వెంకటేశ్వర స్వామి లెక్కున్నాడు కదా, ఆ వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలు ఉడికినది నేను నూపుతప్ప, ఆ వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలు ఉడికినది నేను నూపుతప్ప. నన్ను ఇప్పుడు అది అని చెబుతుంది కానీ నిన్ను నువ్వు ఊగితే తెలుస్తుందా? చెబుతుంది. ఎందుకు తెలుస్తుంది? మంచి గట్టి ఉన్నది కదా. చెప్పలేము, నిన్ను తిన్నా అన్నం తిన్నావా? ఏ ఊరు? మంగళపెల్ల. మీరనే కాదమ్మా, ఎక్కడికైనా ఇదే టాపిక్. అదే అదే ఇక అనుకో, ఏమనుకుంటాం ఇక బంగారాసు ఉంటే చెల్లెనే లేదు, మేమేమనుకుంటాం. ఇప్పుడు మీరు అందరు ఏమంటారు, ఆయన పానంకు పానం తీయండి అని చంపేయండి ప్రతి ఒక్కరు అంటారు. మనం పానం పోసేటోళ్ళం కానీ పానం తీసేటోళ్ళం కాదు కదా. మనకు పానం తీసేంత అలాంటి మనసు ఉంటుంది. ఆ దేవుడే అయ్యా, ఆ దేవుడు అలా శిక్ష ఎత్తాడు. అది మనం కాదు శిక్ష ఇవ్వాల్సింది, ఆ దేవుడే ఎత్తాడు వాళ్ళకి శిక్ష. వైషమ్మ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వైషమ్మకి లైక్స్ కొట్టండి. భయం పడుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ ఉయ్యాలంటావా అమ్మ? కండ తిరుగుతున్నా టాపీ. అమ్మకు ఎప్పుడు ఉయ్యాలి పోలేదు. అయ్యో అయ్యా, టికెట్ ఇచ్చినారా? టికెట్ ఇచ్చినా పట్టి పట్టుకో. ఈయనకైతే భయమే లేదు. విఘ్నేష్ అండి, నెంబర్ అని ఊతుడు. ఏం కాదు చదివా, ఏం కాదు. బావా అబ్బా, నాకు ఒక కోరిక. కార్లు దింపినావు, రైలు దింపినావు, బండ్లు దింపినావు, అన్నీ దింపినావు. కానీ సైకిల్ ఎక్కించుకొని దింపినావు ఎప్పుడన్నా? అబ్బా ఇది ఒక్కటే కోరిక. ఇక దింపు. సైకిల్ మీద ఏం దింపుతుంది? ఇట్లా కూర్చుంటా, అది ఇటు ఇట్లా పో, అది ఇటు ఇట్లా పో. ఇంకా కాదు ఉండడా? చూసా ఫ్రెండ్స్, పెద్ద కోరికని. అమ్మో అది కానీ నువ్వు ఇంకా కూర్చొని ఇదొక్క. అయ్యో అద్దు, అడుపులో పాపం మర్చిపోతుంది. ఊరు ఎలా పోతాడు, ఎందుకు ఎక్కేవాడు? సైకిల్ వచ్చి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒప్పుకుంటున్నా ఉన్నా. నేనేమో నేర్పుతాను, వెనక పట్టుకుని నేర్పుతున్నా. తొక్కుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ. అది పోనీ అని పెట్టుకొని రొక్కుంది. గిన్నా చదువుతాం కదా, లోపల పాప అంటే ఇంకా బరువు అయితే నాకు. కొంగ కొంగ అంట కానీ ఫ్రెండ్స్, కొంగళ లేదు బరువు బాగానే ఉన్నది. కొంగళ లేదు బరువు బాగానే ఉన్నది. కొంగ ఇప్పటి నుంచి కొంగ అంటే అనకూడదు, ఎందుకంటే బరువు బాగా సైకిల్ చదువుతలేదు.
స్టార్ట్ మన నేను నన్ను కొట్టడం కత్తురొస్తే నాకు జల్లు అన్నది నన్ను కొట్టడం కత్తురొస్తే నాకు జల్లు అన్నది ప్రొఫెసర్ భయపడే గ్యాంగ్ అవుట్ వచ్చిందని ఓకే థ్యాంక్ యూ పుల్ చేసుడు అచ్చు డైరెక్ట్ తినుడేనా పైసలు చూపెట్టా ఒకసారి నీ దగ్గర మరి ఓళ్ళు కడతారా అవి నేనే కడతానా చెప్పకుండా వచ్చి తింటుంది మళ్ళీ నేనే కట్టాలంట 30ఏనా చాలు బాగా తినద్దు చాలు ఇద్దరు కలిసి తింటే అయిపో పాపం పైన ఫీల్ కదా ఇక్కడ ఇంకో బంగారు నాగం ఉందని మనకు తెలియదు. ఇప్పుడు పోంగ నాకు ఇప్పుడు మళ్ళీ దర్శనం అయి పొంగ మళ్ళీ అమ్మవారు మళ్ళీ దర్శనం ఇచ్చారు. చూడండి ఒకసారి బంగారు నాగమ్మ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ.